గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఐరోపా వాసుల రాక గురించి నేర్చుకుందాం. ఏపీ హిస్టరీలో మన ఫస్ట్ లెసన్ ఇది. ఓకే, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ వస్తే దాన్ని షార్ట్ నోట్స్గా పక్కన రాసుకుందాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఐరోపా వాసుల రాకతో ఆంధ్రదేశం ఆధునిక యుగంలో అడుగుపెట్టింది. వర్తక వ్యాపారాల కోసం భారతదేశానికి వచ్చిన ఐరోపా వాసులు అనతి కాలంలో దేశ స్థితిని గమనించి రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా జోక్యం చేసుకున్నారు. ఆ తర్వాత దేశ రాజకీయాల స్థితిని నిర్దేశించారు. ఐరోపా వాసులు భారతదేశానికి వచ్చి వర్తక స్థావరాలు ఏర్పరచుకొని ఆ పైన రాజకీయంగా స్థిరపడడంతో మన దేశంలో అతి ముఖ్యమైన మార్పులు జరిగాయి. మన దేశంలో తయారైన వివిధ రకాల వస్త్రాలకు ఐరోపా దేశాల నుంచి గిరాకీ ఉండడంతో ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తూ ఉండేవారు. అంటే ఏంటంటే ఫస్ట్ మన ఇండియాలోని యూరోపియన్స్ వచ్చిన వాళ్ళ ఫస్ట్ వారు పోర్చుగీస్ వాళ్ళు కదా. అలాగే ఇక్కడ మన ఆంధ్రాకి ఫస్ట్ వచ్చిన యూరోపియన్ వాళ్ళు ఎవరు అని అంటే డచ్ వారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మన ఆంధ్రాకి రావడంతోనే మనకి ఫస్ట్ మోడర్న్ ఎరా అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఫస్ట్ వచ్చింది వర్తక వ్యాపారాల కోసం వచ్చి తర్వాత మన దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ అఫైర్స్ని గమనించి బాగా అంటే ఇండియన్ పీపుల్ ఎంత అంటే ఫ్రెండ్షిప్లో కానీ ఎందులోనైనా కొంచెం వీక్గా ఉండడం, వాళ్ళ యొక్క వీక్నెసెస్ పట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే మన పొలిటికల్ అఫైర్స్లో జోక్యం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు కొద్దిగా జాయిన్ అవుతూ వాళ్ళు పూర్తిగా మన దేశ రాజకీయాల స్థితిని నిర్దేశించేశారనమాట. ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని. సో ఐరోపా వాసులు భారతదేశానికి వచ్చి వర్తక స్థావరాలు ఏర్పరచుకొని ఆ పైన రాజకీయంగా స్థిరపడడంతో మన దేశంలో అతి ముఖ్యమైన మార్పులు జరిగాయన్నమాట. అంటే వాళ్ళు ఫస్ట్ ట్రేడ్కి వచ్చి ఆ తర్వాత మొత్తం పొలిటికల్గా వాళ్ళు ఇక్కడే స్థిరపడిపోవడం వల్ల కంప్లీట్గా మన దేశంలోనే చాలా ఇంపార్టెంట్ అయిన చేంజెస్ అనేవి జరిగాయి అన్నమాట. మన దేశంలో తయారైన వివిధ రకాల వస్త్రాలు ఐరోపా దేశాల్లో మంచి గిరాకీ ఉండడంతో ఐరోపా దేశాలు ఎగుమతులు చేస్తుండేవారు. మన దేశంలో తయారైనటువంటి వస్త్రాలకి ఐరోపా దేశంలో మంచి గిరాకీ దొరకడంతో వాళ్ళు ఏం చేశారంటే ఐరోపా దేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉండేవారంట మన దేశం నుంచి. ఐరోపా వారు వర్తకం కొరకు కింది 3 మార్గాలను ఉపయోగించారు. యూరోప్ నుంచి కాన్స్టాంటినోపుల్, టర్కీలోని ఇస్తాంబుల్ అనే ప్లేసు, ప్రజెంట్ ఇస్తాంబుల్ అనే ప్లేస్ని అప్పుడు కాన్స్టాంటినోపుల్ అనేవారు. మధ్య ఆసియా మీదుగా ఇండియాకు వచ్చేవారు అనమాట. అంటే యూరోప్ నుంచి కాన్స్టాంటినోపుల్ ఆ రకంగా ఆసియాకి మధ్యగా మన ఇండియాకి వచ్చారు. తర్వాత యూరోప్ నుండి మధ్యధరా సముద్రం, తర్వాత పశ్చిమాసియా, మధ్య ఆసియా మీదుగా వచ్చారు. యూరోప్ కాన్స్టాంటినోపుల్ ఒకటి, యూరోప్ నుంచి కాన్స్టాంటినోపుల్, ఆ తర్వాత మిడిల్ ఏషియా నుంచి ఇండియాకి వచ్చారు. తర్వాత యూరోప్ నుంచి మధ్యధరా సముద్రం అంటే మెడిటేరియన్ సీ నుంచి పశ్చిమ ఆసియా అంటే ఆసియాకి వెస్ట్ సైడ్ అనమాట. సో వెస్ట్ సైడ్ నుంచి మళ్ళీ మధ్య ఆసియా మీదుగా వచ్చి ఇండియాకి వచ్చారు. యూరోప్ నుండి మధ్యధరా సముద్రం, ఆఫ్రికా, ఎర్ర సముద్రము, పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా మీదుగా మళ్ళీ ఇండియాకి వచ్చారు. అంటే ఏంటంటే ఫస్ట్ యూరోప్ కాన్స్టాంటినోపుల్ మధ్య ఆసియా మీదుగా వచ్చారు. తర్వాత యూరోప్ మధ్యధరా సముద్రము, తర్వాత పశ్చిమ ఆసియా, మళ్ళీ మధ్య ఆసియా, మధ్యధరా సముద్రము, పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా, తర్వాత ఇండియా. తర్వాత యూరప్ మధ్యధరా సముద్రము, ఆఫ్రికా, ఎర్ర సముద్రము, మళ్ళీ పశ్చిమ ఆసియా, మళ్ళీ మధ్యధరా సముద్రం అనమాట. ఈ 3 వేస్ కూడా ఒకసారి మనం రాసుకుందాం బుక్లో, వాళ్ళు ఏ రకంగా మన ఇండియాకి వచ్చారు అనేది. ఫస్ట్ యూరోపియన్స్ యూరోప్ నుంచి కాన్స్టాంటినోపుల్, తర్వాత మధ్య ఆసియా, ఆ తర్వాత ఇండియా. ఇది ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే మళ్ళా యూరప్, ఈసారి మధ్యధరా సముద్రం, తర్వాత పశ్చిమ ఆసియా, తర్వాత మధ్య ఆసియా, అండ్ దెన్ ఇండియా. తర్వాత థర్డ్ది
మళ్ళా యూరప్, మెడిటేరియన్ సీ, ఎర్ర సముద్రం, ఆఫ్రికా, ముందు ఆఫ్రికా, తరువాత ఎర్ర సముద్రం, తర్వాత మళ్ళా పశ్చిమ ఆసియా, తర్వాత మిడిల్ ఆసియా అండ్ దెన్ ఇండియా. ఇలా ఈ 3 ప్లేసెస్ నుంచి మన ఇండియాకి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత పాయింట్ చూద్దాం. పై 3 మార్గాల్లో మొదటి మార్గం అతి ముఖ్యమైనది. నిరాటంకంగా సాగుతున్న ఈ వర్తక వ్యాపారాలకు 15వ శతాబ్దంలో కొంత అవరోధం ఏర్పడింది. అంటే వాళ్ళు కంటిన్యూగా చేస్తున్న ఈ వర్తక వ్యాపారానికి 15